చెప్తాను. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తే మళ్ళీ మధ్యలో కల్పించుకుంటున్నారు. కంప్లీట్ చేసినా మాట్లాడండి. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి కానీ వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ అంటారు. ఏ విధంగా నాకు అర్థం కావట్లేదు. మేము ఈ దేశంలో ఉన్నాము అంటే, దేశంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు మేము కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీని ఓడించి మేము వస్తా ఉన్నాం కదా. ఎట్లా కైవసం చేసుకుంటారు అందరూ తెలుసు. మీరు ఏం చేస్తారు? మహారాష్ట్ర, బెంగాల్ నిన్ననే ఉదాహరణ. ఆలోచన అవకాశమే మీరు ఎట్లా కైవసం చేసుకుంటారు అన్ని తెలుసన్నా. బెంగాల్ చూడు, నిన్న కాక మొన్న బెంగాల్ ఏం చేస్తారు, ఏం చేస్తారు? మీరు మెట్రో గురించి చెప్పండి. అవకాశం ఇస్తారని చెప్పి ఒక్క నిమిషం. జయరాం గారు, ఇప్పుడు నిఖిల్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాత రూట్లను కూడా మార్చింది అని అంటున్నారు. అయితే ఫ్యూచర్ సిటీకి ప్రాధాన్యం ఇవ్వటం సరైన నిర్ణయమే అంటారా, లేదంటే పాత రూట్లలోనే వెళ్ళటం మంచిది అంటారా? ఏం చెప్తారు, మీ అనాలిసిస్ ఏంటి? ఇది ఇప్పుడు సమస్య ఏంటిది అనేది చాలా కీలకం. సబ్జెక్ట్ ఏంటనే విషయాన్ని చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మనం పక్కదో పట్టియడం కోసము తీసుకొచ్చి అనేక అంశాలు ముందు పెట్టడం ప్రయోజనం లేదు. మెట్రో రైలు విషయం లోపల ఇప్పటి వరకు ఉన్న లాసెస్ ఎంత ప్రజలకు అనే దాన్ని ఆలోచించాలి. దాన్ని మెట్రో రైలు లాసెస్ ఉన్న తర్వాత కూడా ప్రభుత్వము మళ్ళీ ఆ లాసెస్ ని తన నెత్తి మీద ఎత్తుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది అనేది ఇంకొకటి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఇదే. మనకు ఆర్టీసీని కంపేర్ చేసే ఆర్టీసీ కామన్ మ్యాన్ ట్రాన్స్పోర్ట్. కామన్ మ్యాన్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ని మనము దాన్ని రెక్టిఫై చేయకుండా, అక్కడ నిధులను కేటాయించకుండా మెట్రో రైలుకు ఎవ్రీ మంత్ 400 crores లాసెస్ ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. మేము పదే చెప్పాము, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది రానున్న రోజుల లోపల. ఎల్ఎన్టీ కానీ లేకపోతే ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఇది గుదిబండలాగా మారుతుంది. దీన్ని కొంచెము ఆలోచనతో చేయాలనే విషయాన్ని చాలా సందర్భాల లోపల అడ్వైజ్ చేశాం, చాలా డయాస్ లో చెప్పాం. అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వానికి అయితే అసలు చీమ గుట్టినట్టే లేదు. ఇక ఈ లాసెస్ నంతా, ఈ ఫేర్ లాసెస్ నంతా మీరు ఎక్కడ ఫిల్అప్ చేయాలనుకుంటున్నారు? ఇదే దాన్ని కనుక మీరు జస్ట్ 25% ఈ అమౌంట్ లోపల 25% కనుక మీరు ఆర్టీసీ మీద కేటాయింపులు చేసినట్లయితే కామన్ మ్యాన్ విలేజ్ వరకు క్షేమంగా సురక్షితమైన ప్రయాణాన్ని వస్తది. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు ప్రభుత్వానికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉండే మెట్రోకు నిధులు కేటాయించడంతో పాటు అక్కడ బిజినెస్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. ఇక్కడ బిజినెస్ యాక్టివిటీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసేసి దీన్ని డిపిఆర్ గా చేసేస్తే దాన్ని అది ఓన్ గా అది కరెక్ట్ అని చెప్పకుండా, తప్పు అని చెప్పకుండా బీజేపీ దీన్ని డ్రాగన్ చేసుకుంటూ ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది ఈ విషయాలన్నింటికి ఒకదానికొకటి ఎక్కడ సంబంధం లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, బీజేపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ, బీఆర్ఎస్ కేటీఆర్ కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, ఇవి కాదు కదా ఇక్కడ సమస్యలు. సమస్య మెట్రో ప్రజలు. మెట్రోతో వచ్చే లాభ నష్టాలు ఎంత, ప్రజలకు ఎంత మనకు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాము, నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కడి వరకు చేకూరుతుంది, దాంట్లో ఉండే ఇబ్బందులు ఎన్ని మనం కోరుకుంటున్నాము, ఇక్కడ ఆర్టీసీలో ఉన్న డిఫిషియన్సీ ఏంది, మెట్రోలో ఉన్న డిఫిషియన్సీ ఏంది, దీన్ని కదా కంపేర్ చేయాల్సింది ప్రభుత్వము. ఇక్కడ ఏది కంపేర్ చేయదు, ఏది ప్రతిపక్షాలు అడగవు. ఇది ఏమి అడగకుండా రేవంత్ టాపిక్ ను కొత్త టాపిక్ తీసుకొచ్చి పెట్టేస్తే దాని వెనకాల మనం చర్చలు డిస్కషన్స్, దాని వెనకాల బీజేపీ బీఆర్ఎస్ పరిగెడుతుంది. అయ్యా అది కాదు మనం చేయాల్సింది. మన ప్రజలు, మన ప్రభుత్వము, మన ప్రణాళిక మనం దేనికోసం చేస్తున్నాము అనేదాన్ని సెకండ్ ఫేజ్ మెట్రోనే కాదంటం లేదు, కానీ దాన్ని బలంగా మనం ఆర్టీసీని ఎందుకు మనం రూపొందించుకోవటం లేదనే ప్రశ్న. ఇక్కడ అత్యధికంగా కామన్ మ్యాన్ ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు, వాళ్ళను ఇంటి వరకు సురక్షితంగా చేరుస్తున్నామా లేదా అనేది రెండో ప్రశ్న. ఇక్కడ మెట్రో రైల్ లోపల ఉన్నది అర్బన్ లో ఉండే ఏరియాస్ లోపల స్టూడెంట్, ఎంప్లాయీస్, విద్య వాళ్ళ సంక్షేమం ప్లస్ ట్రాఫిక్ లోడ్ అనేది మూడవ సమస్య. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం అనేది ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ ను మనం ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి? నిన్న కాక మొన్న ఇక్కడికే వచ్చేసి మోడీ గారు వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడాలి అంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడాలి అంటే ఒక మెట్రో ఒక్కటే కాదు సార్, మెట్రో ఒక్కటే కాదు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఆర్టీసీ కూడా చాలా కీలకమైంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మెట్రో రాకముందుకు ఆర్టీసీనే ఉన్నది. ఆర్టీసీ కీలకమైన దాన్ని అన్ని రాష్ట్రాల లోపల బలోపేతం చేస్తుంటే తెలుగు రాష్ట్రాల లోపల
ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి గల కారణాలు ఏంటి? దీన్ని కదా మనం ప్రశ్నించుకోవాల్సింది, ఇక్కడ కదా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. దీన్ని కంపేర్ చేస్తే ఆర్టీసీ మనకి ఎంతవరకు ఇబ్బందుల నుంచి తేరుకుంటుంది, నెక్స్ట్ మెట్రో రైలు ఎంతవరకు ఇబ్బంది. మెట్రో రైలు ఇబ్బంది నుంచి తేరుకోవాలంటే అనదర్ 10 years పడుతుంది. అదే ఆర్టీసీని కనుక మనం కనుక ఇదే కాన్సన్ట్రేట్ చేస్తే విత్ ఇన్ 1 year లోపల మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు. కానీ ఆర్టీసీలో ఉన్న భూములను కొల్లగొట్టాలి అనుకుంటే దాన్ని రెక్టిఫై చేయొద్దు. ఇక్కడ ఉన్న ఆస్తులను ప్రైవేట్ పరం చేసేసి ఇక్కడ బినామీలు అని చెప్పను, ఎందుకంటే నేను రాజకీయ పార్టీని కాదు కాబట్టి. ఇక్కడ మెట్రోలో ఉండే ఒక కార్పొరేటివ్ బిజినెస్ అంశాలను కనుక తీసుకొచ్చుకోవాలనుకుంటే మనం మనకు కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టుకోవచ్చు. ఇది కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టుకునే అంశాల లోపల వస్తున్న గొడవలే తప్ప ఇక్కడ ఉన్న అంశాలను బీజేపీ ఎందుకు ఇక్కడ ఉండేదాన్ని మనం ఎంత లాస్ వస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది రాష్ట్రానికి, ఇది బీజేపీ అడుగుతలేదు, బీఆర్ఎస్ అడుగుతలేదు, కాంగ్రెస్ చెప్తలేదు. ఈ డ్రైవ్ అంత ఎక్కడికి పోతుంది అంటే ఇక్కడ మెట్రోను మనము నెత్తిన మోయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారా ఏంది? ఇదేనా ఉన్నది? ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను గాని ప్రజలకు యూటిలైజ్ చేసుకున్న విధానాన్ని గాని అత్యధికంగా ఏది యూటిలైజ్ చేసుకుంటుంది, దేన్ని మనం కోఆపరేట్ చేసుకోవాలి, తక్కువ పెట్టుబడితోని ఎక్కువగా ప్రజలకు రీచ్ అయ్యి లాభాలు వచ్చేదాన్ని చూసుకోవాలి. ఇది ప్రభుత్వ సంస్థల లోపల కీలకమైన ఏంది? విద్యా వ్యవస్థ, ఆరోగ్యము, ట్రాన్స్పోర్ట్. ఇది కామన్ మనకి రిక్వైర్మెంట్. ఈ కామన్ మన రిక్వైర్మెంట్ లోపల మీరు ప్రజెంట్ చేస్తున్న విధానాలు ఏంది అంటే రేవంత్ రెడ్డి దగ్గర 0. నీకు తెలివి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నా? లేకపోతే ఇదే అంశాన్ని దాన్ని అదే ఇన్ఛార్జ్ మా లింగం యాదవ్ లాంటి వాళ్ళని పెట్టు, లేకపోతే కాంగ్రెస్ లోపల అనేక మంది విద్యార్థులు ఉన్నారు, అనేక మంది యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దానిపైన ఒక స్టడీ మెటీరియల్ క్రియేట్ చేసేయి, దీని లోపల లాస్ట్ బెనిఫిట్స్ ఎంతో చెప్పు. అది కూడా కాకపోతే బయట నుంచి ఉన్న మేధావులతో అడ్వైస్ తీసుకో, బయట లేకపోతే అప్పుడు అఖిల పక్షాన్ని తీసుకొచ్చి పెట్టు. ఇది ఏది కాదు. ఇక్కడ ఓన్లీ దోపిడీకి మాత్రమే